అదేవిధంగా ఈనాడు స్కిల్స్ అవసరం ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిందంటే భవిష్యత్తు బాగుంటుంది, అమెరికాకి వెళ్తాడు, డాలర్లు సంపాదిస్తాడు, మాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని. ఇవాళ అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విప్లవం వచ్చి ఉద్యోగాలు పోయి అమెరికాకి వెళ్ళిన పిల్లలు వెనక్కి వస్తుంటే తల్లిదండ్రులు దిగాలుతో కూర్చుంటున్నారు. మరి దీన్ని ఎదుర్కోవడానికి మనం సంసిద్ధత తయారు చేయాలి కదా. అందుకే ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతుంటే బ్లూ కాలర్ జాబులు అందించాలి. బ్లూ కాలర్ జాబులు అంటే సాంకేతిక నైపుణ్యం, శిక్షణతో కూడుకున్న నైపుణ్యం. అందుకే ఐటీఐలను 1956లో ప్రారంభిస్తే ఆ రోజున్న సిలబసే ఈ రోజు వరకు నడిపించినాం. ఆనాడు డీజిల్ కారుకు మెకానిక్ అంబాసిడర్ కార్లు రిపేర్ చేసే అప్పుడు నేర్పించిండ్రు. మరి ఇవాళ పిల్లోడు అంబాసిడర్ కార్ రిపేర్ నేర్చుకుంటే అంబాసిడర్ కార్ ఎక్కడా లేదు, ఫామ్ హౌస్లో తప్ప. అక్కడికి ఆయన రానియడు, మనోడు రిపేర్ చేయడు. అది రిపేర్ చేసినా బాగుపడేటట్లేదు. అందుకే అంబాసిడర్ కార్లను రిపేర్ చేయడం కాదు, ఆడి BMW బెంజ్ కార్లు ఈవీ కార్లను ఏ విధంగా రిపేర్ చేయాలనో, దానికి బ్యాటరీలను ఎట్లా తయారు చేయాలనో, ఈవీ వెహికల్ని మనం రోడ్డు మీదకి తేవాలంటే బ్యాటరీ అంతంత కీలకం. ఇంతకుముందే అమరాజా బ్యాటరీస్ కంపెనీని మన జిల్లాలో మనం ప్రారంభించుకున్నాం. నైపుణ్యం పెరిగింది, దేశాల మీద పోటీ పెరిగింది. ఒకప్పుడు మనం అమెరికా వైపు చూసేటోళ్ళం. ఈరోజు మన ఉద్యోగ ఉపాధి అవకాశాలు జర్మన్, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశాలల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి. మన కాళ్ళ మీద మనం నిలబడే అవకాశాలు ఉన్నాయి. అందుకే మా టీచర్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలకు జర్మన్, జపాన్ లాంగ్వేజ్ నేర్పండి, సౌత్ కొరియన్ లాంగ్వేజ్ నేర్పండి. బేసిక్స్ వస్తే కూడా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదించుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. ఒకప్పుడు మీరందరూ చూసిండ్రు, ఐఏఎస్లు, ఐపీఎస్లు విదేశాలకు పోయేటోళ్ళు స్టడీ టూర్ అని. ఈసారి టీచర్లను విదేశాలకు పంపించడం, అక్కడున్న విద్యా వ్యవస్థను స్టడీ చేసి పిల్లలకు మంచి విద్యను అందించడానికి. పోయిన సంవత్సరం నాకు తెలిసి 50 మంది టీచర్లను విదేశాలకు పంపించి స్టడీ చేయించినాం. ఈసారి 150 మంది టీచర్లను ఈసారి మనం పంపిస్తున్నాం. ఒకప్పుడు ఐఏఎస్లు మాత్రమే విదేశాలకు వెళ్తే ఈరోజు మా టీచర్లను ఈరోజు సింగపూర్, సౌత్ కొరియా, ఫిన్లాండ్ లాంటి దేశాలలో ఎక్కడైతే విద్య అద్భుతంగా పేదలకు అందిస్తుందో ఆ రాష్ట్రాలకు టీచర్లను పంపిస్తున్నాం. స్టేట్ ఫార్మేషన్ డే రోజు బెస్ట్ పర్ఫార్మ్డ్ టీచర్లకు అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. అదేవిధంగా పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఒకప్పుడు బట్టలు ఎప్పుడో, లేకపోతే చెప్పులు ఎట్లుండేటివో తెలియని పరిస్థితులు. ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ పేరు మీద 9 వస్తువులతోని స్కూల్ బ్యాగ్, స్పోర్ట్స్ డ్రెస్, 2 జతల బట్టలు అన్ని రకాల ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం దాదాపుగా 1000కి పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూలై ఎండింగ్ 15th ఆగస్టు లోపల 27,50,000 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 9 వస్తువులతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ 15 ఆగస్టు లోపల మీకు ఇవ్వబోతున్నాము. 27.5 లక్షల మంది విద్యార్థుల అభిప్రాయం వాట్సాప్లో లోడ్ చేసి మీకు వచ్చిన వస్తువులు బాగున్నాయా, బాగలేవా, మీ అభిప్రాయాలు చెప్పే విధంగా ఈరోజు విద్యాశాఖను తీర్చిదిద్దుతున్నాం.